నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వీడియోస్ అప్‌లోడ్ చేసి చాలా రోజులవుతుంది. దగ్గర దగ్గర నెల రోజులవుతుందండి. అస్సలు వీలవ్వలేదు. ఇంకా వీడియోస్ తీసి పెట్టుకున్నాను గానీ, వాయిస్ ఇవ్వడం అదంతా అసలు టైం సెట్ అవ్వలేదండి. కొంచెం సీజన్ ఎక్కువగా ఉండే గదా! సో, ఇన్ని రోజుల కాడ్నుంచి వీడియో పెట్టలేదు. అయితే నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి ఒక సిస్టర్ కామెంట్ చేశారు. పద్మ సిస్టర్ అని. సిస్టర్ ఏంటంటే ఒకసారి బ్లౌజ్ మార్కింగ్ వేసి చూపించండి సిస్టర్, నాకంతా జాయింట్‌గా వస్తుంది అని అన్నారు. ఓకే. బ్లౌజ్ మార్కింగ్ జాయింట్‌గా రావడం అంటే నేననుకునేదేంటంటే ఆహ్, ఈ 1 మీటర్ పీస్ తీసుకుంటాం గదా! మనము బ్లౌజ్ పీసు. బ్లౌజ్ పీస్ 1 మీటర్ పీస్ తీసుకున్నప్పుడేంటంటే డైరెక్ట్ ఫ్రేమ్‌కి ఆ పీస్ అలాగే ఫిక్స్ చేస్తే సైడ్స్‌కి క్లిప్స్ కిందకి మనం ఫిక్స్ చేస్తాం గదా! అక్కడ ప్లేస్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇగో ఇలా చూడండి, నేను ఎక్స్‌ట్రా క్లాత్ యాడ్ చేశాను గదా! అలా యాడ్ చేస్తే ఇట్లా అడ్డంగా మనకు బ్లౌజ్ పీస్ అనేది సేవ్ అవుతుందండి. అలా సేవ్ అవ్వడం వల్ల ఏంటంటే, మనకు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏమంటారు, జాయింట్స్ పడకుండా ఉంటాయన్నమాట. హ్యాండ్స్‌కి గానీ, ఫ్రంట్ నెక్‌కి గానీ జాయింట్స్ పడకుండా ఉంటాయి. ఇదొకసారి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు అంత ప్లేస్ సేవ్ అవుతుంది మనకు. నేను చూపిస్తున్నా చూడండి వేలు పెట్టి. అలా. ఎందుకంటే క్లిప్స్ కిందకి మనం డైరెక్ట్ మెయిన్ పీసే మనం ఫిక్స్ చేశామంటే దాదాపు 1 ½ ఇంచ్ వరకు అది క్లిప్స్ కిందకే ఎళ్ళిపోతుంది. అలా అవ్వడం వల్ల మనకి ఇటు 1 ½ ఇంచు 1 ½ ఇంచ్ కాకపోయినా కనీసం 1 ఇంచ్ అయినా వేస్ట్ అవుతుంది. ఇటు 1 ఇంచు మళ్ళీ అటు హ్యాండ్స్ వేసేటప్పుడు అటు సైడ్ కూడా 1 ఇంచ్ ప్లేస్ వేస్ట్ అవుతుంది. నాకు ఇట్లా జూమ్ చేసి కొంచెం దూరంగా తీయడానికి వీలవ్వట్లేదండి. ఎందుకంటే రూమ్స్‌లో ప్లేస్ లేదు. ఎందుకంటే అక్కడ మిషన్ చూయిస్తున్నాం గదా! నేను. ఆ మిషన్ అనేది ఎక్స్‌ట్రా తెచ్చుకున్నామనమాట. అంటే అది ఇంతకుముందు ఉన్న మిషనే మా సిస్టర్‌ది. ఆ మిషన్‌ని అది వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది ఇప్పుడు ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇక్కడ కావాలని జెప్పేసి ఇక్కడికి తెచ్చుకున్నామనమాట ఈ రూమ్‌కి. ఈరోజే తెచ్చుకున్నాము. ఇంకా అవేవి సర్దుకోలేదు. చూడండి సెల్ఫ్‌లంతా గజిబిజిగా ఉన్నాయి. ఇవన్నీ సర్దుకోవాలి. ఈ ఓవర్‌లాక్ మిషను ఆ మిషన్ ప్లేస్‌లో ఉండేదనమాట. ఆ మిషన్‌ని ఈ సందులో దూర్చడం జరిగింది ఇక్కడ. ఇక్కడ నేను నిలబడి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటాను గదా! ఆ ప్లేస్‌లో కొంచెం నేను నిలబడే మందం గ్యాప్ ఉంచుకొని ఫ్రేమ్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇది ఫీకో మిషన్ అనమాట. ఇంకా అంతా నీట్‌గా సర్దుకోవాలి. ఇది ఏ రోజంటే బుధవారం రోజు తీసిన వీడియో అండి. ఆ రోజే ఆ మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఎందుకంటే నేమన్నా ఎక్స్‌ట్రా వర్క్ నైటీస్ కానీ, లేదంటే డ్రెసెస్ కానీ డబుల్ స్టిచెస్‌కి వచ్చినయి ఉంటే నేనైనా జేయొచ్చు గదా! ఒక్క మిషన్ మీద తను స్టిచ్చింగ్ చేసుకుంటుంటే, బ్లౌజెస్ చేసుకుంటుంటే నేనైనా ఈ వర్క్ జేయొచ్చనొచ్చి మళ్ళీ టైలరింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా నేను. అందుకోసమని ఆ మిషన్ తెచ్చి ఇక్కడ వేసుకోవడం జరిగింది. చూడండి ఇట్లా అన్నమాట. అట్లా జాయిన్ జేసి మనం ఇలా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుంటే అంత ప్లేస్ సేవ్ అవుతుంది చూడండి. ఆ బ్లౌజ్ పీస్ ఎక్స్‌ట్రా పీస్ వచ్చినంత మందం. ఇప్పుడు దీన్ని గూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి. లేకపోతే అటు పడిపోతుంది. ఎందుకంటే మనం ఫ్యాన్ ఏసుకుంటాం గాబట్టి, ఆ గాలికి ఎగిరి ఆ క్లాత్ అనేది అటు పడిపోతే డిజైన్ అనేది ఆ వేస్ట్ క్లాత్ మీద పడుతుందనమాట. డిజైన్ అంతా వేస్ట్ అవుతుంది. సో, దీన్ని గూడా ఇటువైపు ఉంటుంది గదా! దాన్ని గూడా అంటే ఎక్స్‌ట్రా ఉంటుంది గదా! అది పీస్. ఆ పీస్‌ని గూడా అట్లా ఫోల్డ్ జేసి బాల్ పిన్స్ గానీ, లేదంటే సేఫ్టీ పిన్స్ గానీ పెడితే బెటరనమాట. అది గాలికి ఎగరకుండా ఉంటుంది. మళ్ళీ అటు లీనియర్ స్కేల్ వైపుకు పడిపోతుందనమాట ఆ క్లాత్. సో, అలా పడకుండా ఉండాలంటే అట్లా సెట్ జేసుకోండి. నేను దీని మీద డీటెయిల్డ్‌గా ఒక వీడియో గూడా చేశాను ఇంతకుముందు. ఒకసారి ఛానల్ చెక్ జేయండి ఛానల్‌లోకి వెళ్ళి. ఇంకా ఇప్పుడైతే నేను బ్లౌజ్ మార్కింగ్ చూపిస్తా అండి. ఇది మాత్రం మస్ట్ అస్సలు మర్చిపోకండి. క్లాత్‌ని మాత్రం అలా ఇదేంటంటే నేను పిన్స్ పెట్టొచ్చు. కాకపోతే ఇటు ఎక్స్‌ట్రా కొంచెమే పీసుంది. సో, ఇగ దానికి ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టడం ఎందుకులే, అందులోకి దోపితే ఎళ్ళిపోతది గదా! అని జెప్పేసి నేను క్లిప్స్‌లోకి దోపుతున్నా. చూడండి పాయింట్ ఏంటంటే, మనకి ఫ్రేము వెడల్పనేది 32 ఇంచెస్ ఉంటుందనమాట. ఆ 32 ఇంచెస్‌లో మనం సగానికి అంటే 16 ఇంచెస్‌కి ఇక్కడ ఒక మార్కింగ్ జేసుకోవాలి. 32 ఇంచెస్ ఉంటుంది గదా! ఫ్రేము వెడల్పు. ఆ ఫ్రేమ్ వెడల్పు లో సగానికి మార్కింగ్ జేసుకుంటే మనకు ఇటువైపు సగం, అటువైపు సగం డిజైన్ అనేది బ్యాక్ నెక్ వేస్తాం గాబట్టి ఆహ్, డిజైన్ అనేది అటు సగం, ఇటు సగం పడుతుందనమాట. అంటే మిడిల్ పాయింట్ మనం 16 ఇంచెస్‌కి మార్కింగ్ జేసుకోవాలి. చూడండి 16 ఇంచెస్. ఆడ ఒక మార్కింగ్ జేసుకుంటే నేను ఒక చేతిలో ఫోను పట్టుకొని వీడియో చేస్తూ, ఒక చేత్తో మార్కింగ్ అనేది చేస్తున్నా అండి. కొంచెం ఆహ్, ఇబ్బందిగా ఉంది చేయడానికి గూడా. సో, అలా అనమాట. అట్లా 16 ఇంచెస్‌కి మనం మార్కింగ్ జేసుకొని, దాన్ని సెంటర్ పాయింట్‌గా తీసుకోవాలి మనం ఫ్రేమ్‌కి గాని, డిజైన్‌కి.
ఇప్పుడు ఏం చేయాలంటే మనము డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిజైన్ వేయాలనుకుంటున్నాం. మన ఎవర్ గ్రీన్ డిజైన్ ఉంది కదా! 4365 లీఫ్ డిజైన్. అది వచ్చింది మనకి ఆర్డరు. ఆ డిజైన్ వేయాలనుకుంటున్నా నేనిప్పుడు. దానికే నేను మార్కింగ్ చూపెడతా అండి. ఇప్పుడు ఏంటి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి తెలుసు ఇది. కాకపోతే చెప్తున్నా మళ్ళీ ఒకసారి ఎవరైనా కొత్త వాళ్ళుంటే తెలుసుకుంటారని చెప్పేసి. ఇదేంటంటే ఎక్స్ అంటే విడ్త్ అన్నమాట. నెక్ విడ్త్ ఉంటుంది గదా! అది. అది మాక్సిమం ఎవరికైనా 85 ఇస్తే సరిపోతుంది. ఇలా విడ్త్ అడ్డంగా ఉంటుంది గదా! అదనమాట. 85 ఇస్తే సరిపోతుంది. కానీ కొంతమందికేంటంటే మనకు షోల్డర్స్ జారతాయి. మాకు విడ్త్ ఎక్కువగా అవసరం లేదు. తక్కువ పెట్టండి అనే వాళ్ళకి ఇంకా తక్కువ ఇచ్చుకున్నా పర్లేదనమాట. అంటే మనం 85 ఇస్తాం గదా! ఎవరికైనా 85 బదులు 83 కానీ, లేదంటే 82 గానీ అంత ఇస్తే సరిపోతుంది చూడండి. ఇట్లా 83 అయినా ఇచ్చుకోవచ్చు. కొంచెం తగ్గుతుందనమాట. ఇప్పుడు 5 ఇంచెస్ వచ్చేది కొంచెం తక్కువొస్తుంది. 4½ లేదంటే 4.7 అట్లా. కొంచెంలో కొంచెం ఒక పాయింట్, 2 పాయింట్స్ తగ్గినా గానీ బెటర్ గదా! అందుకోసమని కొంతమందికి 83 ఇస్తాను నేనైతే. కొంతమందికి ఇంకా తక్కువ షోల్డర్ కొంచెం పర్సనాలిటీ తక్కువగా ఉన్నవాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే నేను 82 అట్లా గూడా ఇచ్చాను కొంతమందికి. 80 గూడా ఇచ్చిన వాళ్ళున్నారండి. అలా అన్నమాట. అలా వాళ్ళ పర్సనాలిటీని బట్టి షోల్డర్స్ కొంతమంది డోరీస్ కట్టుకుంటారు. కొంతమంది డోరీస్ కట్టుకోరు. అలా డోరీస్ కట్టుకునే వాళ్ళకైతే కొంచెం విడ్త్ ఎక్కువైనా పర్లేదు. డోరీస్‌తో కవర్ అయిపోతుంది. కానీ డోరీస్ కట్టుకోని వాళ్ళకే ప్రాబ్లమ్ గాబట్టి అలాంటి వాళ్ళకి మనం కొంచెం చూసి ఇయ్యాలన్నమాట. ఈ వై అనేది నెక్ హైట్ ఎంతుంది, వాళ్ళ నెక్ హైట్ ఎంతుంది అనే దాన్ని బట్టి ఇచ్చుకుంటే ఓకే. 95 90 ఎంత అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలర్స్ ఇచ్చుకోవడము. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. కలర్స్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్‌లోకి వెళ్ళిపోవాలి. నేను మీతో మాట్లాడుకుంటూ కలర్స్ ఏదేదో ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రేమ్ ఓవర్ బార్డర్‌లో ఉంది గదా! మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఇంకెవరికైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే, కొత్తగా వర్క్ నేర్చుకుంటున్న వాళ్ళకైతే ఉపయోగపడతది గదా! అని జెప్పేసి నేను లో ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ జేయడం జరుగుతుంది. ఎట్లాగో మనం బ్లౌజ్ మార్కింగ్ అనేది చూపిస్తున్నా గదా! ఇది గూడా చూపిద్దామనే ఆలోచనతో ఇంత చేయడం జరిగింది. మీకిదంతా అవసరం లేదనుకుంటే స్కిప్ జేసేయండి. చూడండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంతుంది? మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ హైట్ మెజర్మెంట్ గానీ, బ్లౌజ్ గానీ ఇస్తారు గదా! మనకి. ఆ హైట్ ఎంతుందో చూసుకొని దానికి మార్కింగ్ జేసుకోవాలనమాట. ఆ బ్లౌజ్ హైట్ 13½ ఉందనమాట. అయితే 13½ కాదండి 14 ఇంచెస్ ఉంది. అయితే 14 ఇంచెస్‌కు మనం కరెక్ట్‌గా 14 ఇంచెస్ అక్కడే మార్కింగ్ జేసుకున్నామనుకోండి ఖర్చుకుండదు మనకు. అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ గానీ, హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ గానీ అలా మార్కింగ్ జేసుకోవాలి. ఖర్చు మందం కిందికి వదిలేసి ఆ తర్వాత ఆ పైనుంచి మార్కింగ్ జేసుకోవాలి. చూడండి నేను 14½ పెట్టుకున్నాను. పెట్టుకొని ఆ పైన మార్కింగ్ జేసుకోవాలనమాట. ఆ సెంటర్ పాయింట్ ఉంది గదా! 16 ఇంచెస్‌కి మనం మార్కింగ్ జేసుకుంది. ఆ మార్కింగ్ మీద నుంచి కరెక్ట్‌గా మిడిల్‌కి వచ్చేటట్టు మనం 14 ఇంచెస్ నెక్ గాబట్టి బ్లౌజ్ హైట్ గాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ జేసుకొని ఖర్చు కోసం అక్కడ ఒక మార్కింగ్ జేసుకోవాలి. మార్కింగ్ జేసుకున్న తర్వాత 14 ఇంచెస్‌లో దాదాపు ఒక 4 ఇంచెస్ కప్ కోసం బోయినా గానీ 10 ఇంచెస్ మనకు ఏంటి నెక్ ఉంటుంది గదా! నెక్ హైటు. ఆ 10 ఇంచెస్‌కి మనం ఇక్కడ ఒక మార్కింగ్ జేసుకోవాలనమాట. ఇలాగా. 10 ఇంచెస్‌కి మార్కింగ్ జేసుకుంటే ఇదంతా కింద కప్పు కోసం ఉంటుంది. అక్కడి వరకు. ఇది కింది హాఫ్ ఇంచ్ ఏమో మనకి ఖర్చు కోసం ఉంటుంది. ఆ 10 ఇంచెస్ ఏంటి మనకి నెక్కొస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఈ క్లాత్ యాడ్ జేయడం వల్ల యూజ్ ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఏంటంటే చూడండి, మనం డైరెక్ట్ క్లాత్ అటాచ్ జేస్తే హాఫ్ పట్టు పీస్‌ని మనం డైరెక్ట్ అటాచ్ జేస్తే అంత మందం మనకి క్లిప్‌లోకెళ్ళిపోయేది గదా! ఇప్పుడు ఇది ప్లేస్ సేవ్ అయిందనమాట. ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్‌కి ఎక్కువగా జాయింట్స్ పడే ఛాన్స్ ఉండదు. ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం ఇలా ఎక్స్ట్రా పెట్టుకున్నామనుకోండి ఇంకా జాయింట్స్ అనేవి పడవు. ఇది మాత్రం ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ఫాలో అయితే సరిపోతుందన్నమాట. అంటే హ్యాండ్స్‌కి కూడా ఆపోజిట్ సైడ్ అలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఏంటి మార్కింగ్ కాదు క్లాత్ అటాచ్ చేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ మార్కింగ్ అయిపోయింది కదా! మనము ట్రేస్ చేసుకోవడం అంటే డిజైన్ హైట్ ఎంతొస్తుంది ఏంటి
నెక్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చేసుకోవాలంటే చూడండి, నేను ఆ బ్లౌజ్ డిజైన్ స్టార్ట్ అవ్వడమే ఒక హాఫ్ ఇంచ్ పైనుంచి ఒక లైన్ లాగా పడుతుంది మనకు మార్కింగ్ కోసం. ఆ లైన్ మందం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదిలేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు కిందికి జరిగి పడింది. మనం ఉన్న మార్కింగ్ దగ్గర నుంచే పడదు, కొంచెం ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్ వస్తుంది. అందుకోసమని ఆ హాఫ్ ఇంచుని మనం పైకి జరిపి పెట్టుకుంటే కరెక్ట్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి డిజైన్ పడుతుందనమాట. చూడండి, ఇలా ఒక 5 స్టిచెస్ మందం కొంచెం పైకి జరిపి పెట్టుకోవాలి. ఇలాగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఒక 100 స్టిచెస్ నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి. ట్రేసింగ్ చేయను, నేను చాలా వరకు ఇలాగే నాకు ఇదే ఈజీ మెథడ్ అనిపిస్తుంది. సో ఇలాగే చేస్తా. ఇప్పుడు చూడండి, నేను Y95 ఇచ్చాను. సో అది ఎక్కువైందన్నమాట నెక్. ఇంత అవసరం లేదు మనకి 10 ఇంచెస్ వస్తే చాలు, కానీ అది 10 ఇంచెస్ కంటే ఎక్కువ వచ్చింది. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళి డిజైన్ డిలీట్ చేయాలి, క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ అది తగ్గించుకోవాలి. 95 ఇచ్చాను కదా, ఇప్పుడు ఒక 90 చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా చేసుకొని చూడండి, ఫ్రేమ్లోనే ఉంది. మళ్ళీ డిజైన్ కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి ట్రేస్ చేసుకుందాం. అవసరం లేదు, సరిపోతుంది. కాకపోతే ఎందుకైనా మంచిది ఒకసారి ట్రేస్ చేస్తే కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, నాకు కావలసినంత వచ్చింది. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ వేసేసి డిజైన్ స్టార్ట్ చేస్తే ఓకే. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక పావించు అటు ఇటుగా ఒక 2-3 స్టిచెస్ మందం కొంచెం అటు ఇటు ఉన్నా ఏం కాదండి. కుట్టులోకి బ్లౌజ్ కుట్టేటప్పుడు కుట్టులోకైనా వెళ్ళిపోతుంది. కొంచెం డిజైన్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు. కానీ మరి ఇందాక 95 ఇచ్చినప్పుడు ఏంటంటే హాఫ్ ఇంచ్ దాకా ఎక్కువ వచ్చింది, అంత అవసరం లేదు కదా. సో ఇప్పుడు మనం ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి డిజైన్ చూడండి. ఈ డిజైన్ మాత్రం ఎన్ని డిజైన్స్ వేశానో నేనైతే అసలు లెక్కే లేదండి. చాలా ఒక డిజైన్ అయిపోయింది అనుకునేసరికి ఇంకొక డిజైన్ రెడీగా ఉంటుంది. ఈ డిజైన్ అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ అదే డిజైన్ ఉందండి, అది కూడా చూపిస్తాను నేను వీడియోలో. ఇదండి చీర. ఈ చీర కోసం బ్లౌజ్ వేయడం జరిగిందనమాట. ఆ డిజైన్ని చూడండి, ఆ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకొని వేయమన్నారు కస్టమర్. బ్లౌజ్ పీస్ మనమే తీసుకొచ్చామండి. ఆ కాపర్ అండ్ బ్లూ ఉంది కదా, ఆ కాపర్ అండ్ శారీ కలర్ వాడడం జరిగింది. కాపర్ జరీ ఇచ్చాను, సిల్క్ థ్రెడ్ ఇది ఇచ్చాను అనమాట, గ్రీన్ శారీ కలర్, పెసర గ్రీన్ అది. ఈ కట్ వర్క్ డిజైన్ అండ్ దీనికి బూటీస్ ఏమో 817 బూటీస్ ఉన్నాయి కదా, 817 బూటీస్ ఇచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు ఏంటంటే అక్కడ నేను వేలు పెట్టాను చూడండి, అక్కడ నుంచి ఏంటంటే నెక్ ఎండింగ్ పాయింట్ నుంచి ఒక 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ కోసం, ఇది షోల్డర్ కోసం 3 ఇంచెస్ ఏమో షోల్డర్ పెడతాము అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఉంటుంది కదా అలా. ఎందుకంటే మనం కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, 2.5 ఇంచెసే 3 ఇంచెసే సరిపోతుంది కదా షోల్డర్కి అని పెట్టుకుంటే ఒకవేళ స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వచ్చు. అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా కొంచెం చూసి పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్కి ఇబ్బంది కావద్దు కదా. ఇంత వర్క్ చేసి స్టిచ్చింగ్లో ఇబ్బంది అయ్యి బ్లౌజ్ కుదరలేదంటే అది బాగుండదు కదా, కస్టమర్కి చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అండ్ అందుకోసమని ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడే కొంచెం చూసి మార్కింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా మనం కుట్టినా లేదంటే వేరే వాళ్ళు కుట్టినా బ్లౌజ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడ నుంచి షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఆర్మ్ డౌన్ కోసం ఒక 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి అడ్డంగా ఇది మళ్ళీ ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆర్మ్ లోత్ అనేది 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోకపోయినా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎక్స్ వై బ్యాక్ నెక్కి ఎంత ఇచ్చామో సేమ్ అంతే ఇచ్చుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం సరిపోతుంది. కొన్ని డిజైన్స్కి ఏమో ఫ్రంట్ నెక్ ఎక్కువగా వస్తుంది, అలాంటి వాటికి అడ్జస్ట్ చేసుకోవాలి. కొన్నింటికి తక్కువగా వస్తుంది, అలాంటప్పుడు ఎంత వస్తుందో చూసి దానికి తగ్గట్టుగా మనం మెజర్మెంట్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం చాలా డిజైన్స్కి
సరిపోతుంది. బ్యాక్ నెక్ ఎంత ఇచ్చామో ఫ్రంట్ నెక్ సేమ్ అంతే ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఎంత కావాలో అంత. కానీ కొన్ని డిజైన్స్‌కి మాత్రం ఉంటాయండి కొన్ని డిజైన్స్. అలాంటి వాటికి మనం చూసి ఇచ్చుకోవాలి. ఎట్లాగో బ్యాక్ నెక్ ఇచ్చేసాం కదా! అంతే ఫ్రంట్ నెక్ ఇచ్చేసి వర్క్ నడిపిద్దామని అంటే కుదరదండి. ప్రతి డిజైన్‌కి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొనే మనం ఎంత ఇయ్యాలి అనేది మెజర్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో, జాగ్రత్తగా చూసి ఏసుకోండి. ఇప్పుడు కలరింగ్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా నేనెంతంటే ప్రతీదీ చూపిస్తున్నా. ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలనే ఉద్దేశ్యంతో నేను ప్రతీదీ చూపిస్తున్నా అండి. పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. మీకింకా ఎవరికైనా ఇది డౌట్ ఉంది, ఈ పాయింట్ డౌట్ ఉంది నాకు అని ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా అండి మ్యాక్సిమం. చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడికి తీసుకొచ్చాను. ఇది డిజైన్ అనేది ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే ఉంది. కొన్ని డిజైన్స్ ఏమో మిడిల్ నుంచి ఉంటుంది. ఏంటి స్టార్టింగ్ పాయింట్. కొన్నిటికి స్టార్టింగ్ పాయింట్ చివరి నుంచి ఉంటుంది చూడండి. ఇది మనం మార్కింగ్ చేసుకున్నాం కదా! 3½ ఇంచెస్‌కి అలా ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ నెక్‌కి ఏంటి ఖర్చు ఉండాలి గదా! ఆ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లమ్ రావద్దు. జాయింట్స్ పడొద్దు. కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇటు, ఒక హాఫ్ ఇంచ్ అటు 1 ఇంచు గ్యాప్ వదిలేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా పడుతుంది. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓవర్ బార్డర్ అవ్వడం గానీ, లేదా బ్లౌజ్ సరిపోకపోవడం గానీ అనే ప్రాబ్లమ్ అయితే అస్సలే ఉండదండి. ఇప్పుడు అక్కడ మార్కింగ్ చేసుకున్నాం గదా మనం. అక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుందనమాట. మీరు ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు ఖచ్చితంగా డైలీ కానీ, ఒకరోజు మార్చి ఒకరోజు కానీ ఖచ్చితంగా వీడియోస్ అనేవి పెడతా ఉంటానండి. నేను టైలరింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా నేను ఎలా నేర్చుకుంటున్నాను, నాకొచ్చిన డౌట్స్ ఏంటి, ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కూడా పాయింట్ టు పాయింట్ నేను మీతో షేర్ చేసుకుంటానండి. క్లాసెస్ లాగా స్టార్ట్ చేస్తున్నాం. మా సిస్టర్ ఉంది గదా! టైలరింగ్ చేస్తుంది గదా! తను కూడా తన ఛానల్‌లో టైలరింగ్ క్లాసెస్ పెడుతుంది. అంటే నా కోసమే నేను నేర్చుకుంటా అని ఇంట్రెస్ట్ కొద్దీ ఆ మిషన్ తెచ్చి ఇక్కడ యేసుకున్నా గదా! నా కోసమని నేర్పించాలి గదా! ఎలాగో దాన్నే క్లాస్ తీసి పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుంది గదా! అనే ఆలోచన చేస్తుంది తను కూడా. మేబీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. నేను నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను కంపల్సరీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను. ఏం నేర్చుకుంటున్నా, ఎలా నేర్చుకుంటున్నా అనేది పాయింట్ టు పాయింట్ మీకు తెలియజేస్తాను. ఓకే. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది గదా! చూడండి నేను ట్రేస్ చేశాను గదా! ఇందాక మనం 100, 100 ఫార్వర్డ్ చేసి చేశాం గదా! బ్యాక్ నెక్‌కి. అలాగే చేశాను దీనికి గూడా. వచ్చింది కరెక్ట్‌గా 7½ ఉంది. ఆమెది ఫ్రంట్ నెక్. 7½కు వచ్చింది మార్కింగ్. చూడండి. ఒక్క చేత్తోనే చేయడం కాబట్టి కొంచెం ఇబ్బందవుతుంది. ఇంకో చేతిలో ఫోనుంది వీడియో తీస్తున్నా గాబట్టి, ఎందుకంటే ట్రైపాడ్ ఇట్లా పెట్టుకొని చేయొచ్చు గానీ, దానికి ప్లేస్ లేదండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మిషన్స్ తెచ్చి అన్నీ జరిపి పెట్టినాం గాబట్టి, ప్లేస్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. కొంచెం రూమ్ చిన్నగా ఉంది గాబట్టి. ఇప్పుడు ఇటు 3½ ఇంచెస్ గూడా ఇటు కంపల్సరీ ఉంటుంది చూడండి. మనకి ఎందుకంటే షోల్డర్ మార్కింగ్ కోసం. షోల్డర్ కట్. అది 3 ఇంచెస్ ఉంది. అటు క్లిప్ కిందకి ఒక 1 ఇంచ్ ఉంటుంది కంపల్సరీ క్లిప్ కిందకి గూడా. కాబట్టి దీనికి గూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. చూడండి ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది గదా! అది 1 ఇంచ్ ఉంటుంది కంపల్సరీ క్లిప్ లోపల నుంచి బయటకొచ్చేసరికి. ఇది 3 ఇంచెస్, అటు 1 ఇంచ్ 4 ఇంచెస్ ఉంది కాబట్టి ఈజీగా కటింగ్‌కి గూడా ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్యూజింగ్ పేపర్ ఏసేసి డిజైన్‌ని స్టార్ట్ జేసుకోవచ్చు. ఇప్పుడు అటు కింది సైడ్ గూడా మనం అటు హ్యాండ్స్ వేసే వైపు గూడా మనం క్లాత్ అటాచ్ జేస్తాం ఎక్స్‌ట్రా క్లాత్ గాబట్టి, అస్సలు ప్రాబ్లమ్ అనేదే ఉండదండి డిజైన్‌కి. ఎందుకంటే ప్లేస్ అనేది సేవ్ అవుతుంది మనకి. క్లాత్ అనేది సేవ్ అవుతుంది. క్లిప్స్ కిందికి బోయే ఎక్స్‌ట్రా 1 ఇంచ్ క్లాత్ అనేది మనకిక్కడ మిగులుతుందన్నమాట. ఇటు జరగడం వల్ల. ఇది. అందుకోసం ఈ ఒక్కటి మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ మంచి మేము గూడా స్టార్టింగ్‌లో తెలియక అలాగే వేసేవాళ్ళమండి. మాకు చాలా జాయింట్స్ పడేవి.
ఎట్లా, ఎట్లా అని జెప్పేసి మేము ఇట్లనే కొంచెం తెలిసిన వాళ్ళని అడగడము, లేదంటే యూట్యూబ్‌లో చూడడం అట్లా, అట్లా నేర్చుకొని ఈ క్లాత్ అటాచ్ జేయడం అనేది నేర్చుకున్నాము. అలవాటు జేసుకున్నామనమాట. అప్పటినుంచి క్లాత్ హ్యాండ్స్ వేసేటప్పుడు అండ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు కంపల్సరీ క్లాత్ యాడ్ జేస్తున్నాము. చూడండి 7½ వచ్చింది గదా! 7½ వచ్చిన తర్వాత మనం వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్‌గా మెజర్‌మెంట్ సరిపోయింది. ఎందుకంటే బ్యాక్ నెక్ ఎంత ఇచ్చానో ఫ్రంట్ నెక్ కూడా అంతే ఇచ్చాను గదా! సెట్ అయింది. చూడండి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది. డిజైన్ మాత్రం ఆసమ్ డిజైన్ అండి ఇది. చాలా బాగొస్తుంది. ఎన్ని కలర్స్ ఏ కలర్ కాంబినేషన్‌తో వేసినా గానీ, ఇందులోనే రౌండ్ నెక్ ప్యాటర్న్ ఉంది, బోట్ నెక్ ప్యాటర్న్ ఉంది, ఇది కట్ వర్క్ ప్యాటర్న్ ఉంది. ఏ కలర్ కాంబినేషన్‌తో వేసినా, ఏ డిజైన్ అయినా గానీ అద్దిరిపోతుంది. నేను ఇంకొకటి కూడా ఉంది. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని చూపిస్తాను. డిజైన్ మాత్రం అదిరిపోయింది. అండ్ ఇప్పుడు హ్యాండ్స్‌కి అటాచ్ చేస్తాం గదా! హ్యాండ్స్ పెట్టేటప్పుడు హ్యాండ్స్ వైపు కూడా క్లాత్ అటాచ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది నెక్ అయిపోయింది. ఇక్కడ అటాచ్ చేశాను గదా! ఇంతకుముందు. చూడండి. ఆ ప్లేస్ అనేది మనకు ఖర్చుకైనా సరిపోతుంది. ఇలా కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల మన వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు కుట్టే వాళ్ళకి గానీ ఏ ప్రాబ్లమ్ ఉండదు బ్లౌజ్ కటింగ్‌కి. జాయింట్స్ పడుతున్నాయే అని. వాళ్ళేంటంటే ఇప్పుడు మనమే కుడితే కొంచెం ఎలా అలా అడ్జస్ట్ చేసి కుడతాము గానీ, వాళ్ళు కుట్టేవాళ్ళేంటంటే వాళ్ళు వర్క్ అట్లనే ఏశారు, మేము అట్లనే కుట్టినాం అని జెప్తారు. అంతే గదండీ! వాళ్ళు మాత్రం జేసేది ఏముంది జాయింట్స్ పడితే. ఇలా మనం కొంచెం ఇట్లా యాడ్ జేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది సేవ్ అవుతుంది. ఎక్కువ బ్లౌజ్ పీస్ మనం మీటర్ తీసుకోవాలి, మీటర్‌న్నర తీసుకోవాలి అనాల్సిన ఇబ్బంది గూడా ఏముండదు. కంపల్సరీ మీటర్ పీస్ సరిపోతుంది చూడండి. కానీ ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇక్కడ ఎంత గ్యాప్ ఒస్తుందో మొత్తం ఇటు అక్కడి నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఆ క్లాత్‌కి ఎంత గ్యాప్ ఒచ్చిందో అంతే గ్యాప్ అంతటా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ క్లాత్‌ని మాత్రం ఎక్స్‌ట్రా అట్లా వదిలేయకూడదు. ఆ క్లిప్స్ కిందకైనా అనుకోండి. లేదంటే బాల్ పిన్స్ గానీ, సేఫ్టీ పిన్స్ గానీ ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టండి. ఎందుకంటే ఆ స్కేల్ లోపలికి ఇరుక్కున్నదంటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మిషన్ ఆపి ఆ ఫ్రేమ్ ఇప్పేసి అంతా చికాకుంటుందండి. అందుకోసమే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. పిన్స్ గానీ పెట్టుకోండి. లేదంటే అందులోకి దూరే అంతే క్లాత్ ఉంది ఎక్స్‌ట్రా లేదు అనుకుంటే అట్లా దూర్చేసేయండి. ప్రాబ్లమ్ ఏం కాదు. ఇది వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాలేదు, మాకింకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే, మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ జేయండి. నేనైతే రిప్లై ఇస్తానండి. ప్రతి కామెంట్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్‌కి కంపల్సరీ క్లారిఫికేషన్ అనేది ఇస్తానండి. హ్మ్. చూడండి ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ జేయండి. ఎందుకంటే హ్యాండ్స్‌కి క్రాస్ వస్తదనమాట. అట్లా ఆ క్రాస్ ఒక ఇట్లా ఏంటంటే స్ట్రెయిట్‌గా క్లాత్ కొంచెం లోపలికి ఎక్కువ వెళ్ళిపోతే అది క్రాస్ అవుతుంది గదా! అందుకోసమే కొంచెం జాగ్రత్తగా చూసి ఫిక్స్ చేయండి ఫ్రేమ్ ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ జేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన గదా! టైలరింగ్ నేర్చుకోబోతున్నా అని. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ప్రతీదీ పాయింట్ టు పాయింట్ మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేయడం జరుగుతుందండి. కావాలంటే మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఆహ్, చూడండి హ్యాండ్స్ వేస్తున్నాను. వీళ్ళేంటంటే లైన్స్ డిజైన్ అడిగారండి. ఇందులో ఆల్ ఓవర్ హ్యాండ్ ఉంటుంది. లైన్స్ ఉంటుంది గదా! ఇందులో లైన్స్ డిజైన్ కావాలన్నారండి. ఓకే.